ఠాగూర్ సినిమా తలపించే సంఘటన మాదాపూర్ ఫేజ్ హాస్పిటల్లో జరిగింది. 2 రోజుల క్రితం లివర్ సమస్యతో బాధపడుతూ లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ ఫేజ్ హాస్పిటల్లో చేరింది. పేషెంట్ అడ్మిట్ సమయంలో హాస్పిటల్ సిబ్బంది 2 లక్షలు కట్టించుకున్నారు. ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా ఫేజ్ హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు. తీరా ఈరోజు ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని, ఇంకా 3 లక్షలు చెల్లించాలని తెలిపారు. ఇంతలో ఎల్లమ్మ చనిపోయిందని, 3 లక్షలు కడితేనే బాడీ ఇస్తామని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. డాక్టర్స్ నిర్లక్ష్యంతో ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి మీకు కూర్చోబెట్టి ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ తోటి కూర్చోబెట్టి వీడియో కౌన్సిలింగ్ చేశారా చేసాడు. ఎప్పుడు 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 0% ఛాన్స్ అని చెప్పి డాక్టర్ చేస్తారన్న. బిఫోర్ సర్జరీ కూడా అక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్స్ అక్కడ కూడా చెప్తారు. సర్జరీ సక్సెస్ అయింది. సర్జరీ తర్వాత పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి మీకు కూర్చోబెట్టి ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ తోటి కూర్చోబెట్టి వీడియో కౌన్సిలింగ్ చేశారా ఒక్కటే చెప్తాను. సర్జరీ సక్సెస్ అయిందన్న తర్వాత మనిషి ఇప్పుడు లేదు, దానికి కూడా మళ్ళీ 2 లక్షల బిల్లు. అదంతా మాకు డిస్కౌంట్ అంట. మళ్ళీ మనిషిని ఇంకా 5 గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకొని మళ్ళీ 2 లక్షల బిల్లు అంటే మేమెందుకు కొడతాం? బాడీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. ఈ బిల్లు 5 గంటలు ఆపరేషన్ అయితే చేసిరా, పైసలు అయితే కట్టమా, ఆమె మంచిగా మొత్తం పైసలు ఎంత పోతున్నాయి కదా. ఆపరేషన్ సక్సెస్ చేసిరా, ఆపరేషన్ సక్సెస్ అన్నారు. ఇంకా మేము కట్టినవే మాకు రిటర్న్ ఇవ్వాలి, రూపాయి కట్టాం. ఇది చెప్పు. బీపీ లెవెల్స్ అనేది తక్కువ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటే నిన్న కాక మొన్న 1% రిస్క్ అన్నాడు.